డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు ఫ్లైట్ అడాప్టేషన్స్లో అంటే పక్షుల్లో ఎగిరే అనుకూలనాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఫ్లైట్ అడాప్టేషన్స్ పార్ట్ 1 వీడియో అయింది. సో బర్డ్స్లో చాలా అడాప్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకటే వీడియోలో మనం అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అని చెప్పేసి ఇక్కడ మీకు పార్ట్ 2 వీడియో ఇది. వీళ్ళైతే ఇంకొక వీడియో కూడా వస్తుంది ఫ్లైట్ అడాప్టేషన్స్ నుంచి. సో ఈ వీడియోలో ఏంటి అంటే స్పెషల్ పవర్ ఇంక్రీజింగ్ అడాప్టేషన్స్, ఆల్రెడీ వెయిట్ రెడ్యూసింగ్ అడాప్టేషన్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే పవర్ ఇంక్రీజింగ్ అడాప్టేషన్స్, వీటిల్లో మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది, హైట్లో ఎగురుతుంటాయి కాబట్టి వీటికి హై ఎనర్జీ లెవెల్స్ అనేవి అవసరం అవుతాయి కాబట్టి సో వీటి యొక్క పవర్ ఇంక్రీజింగ్ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. మరి పవర్ ఇంక్రీజింగ్ అడాప్టేషన్స్ ఏమున్నాయి బర్డ్స్లో అనేటివి మనం ఈ వీడియోలో చూద్దాము. సో జనరల్గా పవర్ ఇంక్రీజింగ్ అడాప్టేషన్స్కి వచ్చేసరికి వీటిల్లో ఫస్ట్ వన్ హీట్ కన్జర్వింగ్ ప్లూమేజ్. The light feathers hold a considerable blanket of enveloping air around the body and add much to its buoyancy. The non-conducting coating of feathers insulate the body perfectly. సో ఫెదర్స్ ప్రివెంట్స్ లాస్ ఆఫ్ హీట్. బర్డ్స్ పైన ఉన్నటువంటి బాడీని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఫెదర్స్ అనేటివి ఒక బ్లాంకెట్ లాగా బాడీని మొత్తం కవర్ చేస్తూ ఒక ఇన్సులేటర్ లాగా ఉష్ణ బంధనం లాగా పనిచేస్తాయి. ఫెదర్స్ అనేటివి బాడీ యొక్క టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడంలో, శరీరం నుంచి ఉష్ణోగ్రత లాస్ కాకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఇట్ ప్రివెంట్స్ లాస్ ఆఫ్ హీట్ లాస్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి. అదేవిధంగా ఇన్సులేటర్ లాగా పనిచేస్తాయి ఫెదర్స్ అనేటివి, బాడీని మొత్తం కూడా కవర్ చేస్తూ ఇవి ఒక ఇన్సులేటర్ లాగా ఎయిర్ అంటే హీట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ ఫెదర్స్ ఉండడం అనేది మెయిన్గా హీట్ కన్జర్వింగ్ ప్లూమేజ్, హీట్ అనేది లాస్ కాకుండా ఉండడానికి ఇది మెయిన్ అడాప్టేషన్ అన్నట్టు ఫెదర్స్ ఉండడము అనేది. సో ఇది ఫస్ట్ ఫెదర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎనబుల్ ద బర్డ్స్ టు ఎండ్యూర్ ఇంటెన్స్ కోల్డ్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. సో ఇవి ఎంత హైట్కి ఎగిరినప్పటికీ కూడా బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. జనరల్గా పైకి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది, కానీ వీటిల్లో ఎంత హైట్కి ఎగిరినప్పటికీ కూడా సో బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇన్సులేటర్గా పనిచేసేటటువంటి ఫెదర్స్ ఉండడము. తర్వాత దే ఆర్ వామ్ బ్లడెడ్ ఎనిమల్స్, ఉష్ణరక్త జీవులు. బాడీ అంటే మన వామ్ బ్లడెడ్ ఎనిమల్స్, ఎండోథెర్మిక్ ఎనిమల్స్ అన్నట్టు ఉష్ణరక్త జీవులు లేదా అంతరోష్ణ జీవులు అంటాము. సో వీటిలో ఉష్ణోగ్రత క్రమత యంత్రాంగము అనేది బ్రెయిన్లో ఒకటి ఉంటుంది ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ టెంపరేచర్ అండ్ ఎనర్జీ హై రిచ్ డైట్, ర్యాపిడ్ అండ్ ఎఫిషియంట్ డైజెషన్. సో వీటిల్లో డైట్ని కూడా ఎనర్జీ హై క్యాలరీ డైట్ తీసుకుంటాయి, ఫ్రూట్స్, తర్వాత మీట్, తర్వాత సీడ్స్, వీటన్నిటి కూడా. అదేవిధంగా డైజెషన్ యొక్క పవర్ కూడా ర్యాపిడ్ అండ్ ఎఫిషియంట్ డైజెషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. తర్వాత 4 chambered heart. A bird heart is large, powerful and of the same basic design of that mammals. సో క్షీరదాల హృదయం లాగానే వీటిల్లో కూడా 4 chambered heart అనేది ఉండడం. ఇట్ ఈస్ ఎ 4 chambered స్ట్రక్చర్ ఆఫ్ 2 pumps ఆపరేటింగ్ సైడ్ బై సైడ్. అంటే ఒకే సైడ్, ఒకవైపు చెడు రక్తము, ఒకవైపు మంచి రక్తాన్ని పంపు చేస్తూ దీన్ని మనం జిప్ ప్రసరణ అంటాము, డబుల్ సర్క్యులేషన్ అంటాము. 4 chambered heart ఉండడం అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మ్యామల్స్ క్షీరదాలలో మాదిరిగా వీటిలో 4 chambered heart ఉండడం అనేది కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. తర్వాత ఎనర్జీ అనేది కూడా ఆక్సిడేషన్, ఫుడ్ ఆక్సిడేషన్, సెల్ రెస్పిరేషన్ అనేది ఎక్కువగా జరగడము, ఎనర్జీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ కావడం అనేది కూడా జరుగుతుంది అన్నట్టు. 4 chambered heart ఉండడం కూడా బర్డ్స్లో పవర్ ఇంక్రీజింగ్ అడాప్టేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. 1-2 chambered side receives oxygen rich blood from the lungs and pumps it through the body. The other side receives oxygen poor blood from the tissues and pumps it into the lungs. సో 4 chambered heart ఉన్నప్పుడు ఒకవైపునంతా కూడా లంగ్స్ నుంచి అంటే ఎడమ కర్ణికలోకి ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వచ్చి అది ఎడమ జఠరిక లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది. అదేవిధంగా బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఇంప్యూర్ బ్లడ్, శిరా రక్తము అనేది కుడి కర్ణికలోకి వచ్చి అక్కడి నుంచి కుడి జఠరిక
రైట్ వెంట్రికిల్కి వచ్చి రైట్ వెంట్రికిల్ నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్ళి లంగ్స్ దగ్గర ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో హార్ట్లో 4 ఛాంబర్డ్ హార్ట్లో లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్యూరిఫైడ్ బ్లడ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ప్యూరిఫైడ్ బ్లడ్ అంటే లంగ్స్ నుంచి వచ్చి లంగ్స్ టు లెఫ్ట్ ఆరికిల్ టు లెఫ్ట్ వెంట్రికిల్ టు బాడీ పార్ట్స్ టు వీనస్ బ్లడ్ టు రైట్ ఆరికిల్ టు రైట్ వెంట్రికిల్ టు లంగ్స్. ఇలా 2 టైమ్స్ హార్ట్ నుంచి సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఒకటి దైహిక ప్రసరణ, ఒకటి పుపుస ప్రసరణ అంటాం. దీన్ని మన సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ పల్మనరీ సర్క్యులేషన్. సో ద segregation of the 2 kinds of blood which does not occur completely in reptiles, amphibians and fishes, so creates an efficient system of gas exchange. It thus makes a bird's circulatory system, like its respiratory system, well equipped to handle the rigors of flight. So ఇలా కంప్లీట్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పంపు కావడం వలన కూడా హై ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇది బర్డ్స్ సో ఎనర్జీ ఎక్కువగా పవర్ ఎక్కువగా ఇంక్రీజ్ కావడానికి, పవర్ ఎక్కువగా రిలీజ్ కావడానికి ఉన్నటువంటి మెయిన్ అడాప్టేషన్గా మనం 4 ఛాంబర్డ్ హార్ట్ని కూడా చెప్పుకోవచ్చు. డబుల్ సర్క్యులేషన్ ఉండడం అనేది అంటే ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్లో, ఫిషెస్లో సింగిల్ సర్క్యులేషన్, ఆంఫిబియన్స్లో మిక్స్డ్ సర్క్యులేషన్. ఎందుకంటే 3 ఛాంబర్స్ ఉంటాయి కాబట్టి. రెప్టైల్స్కి వచ్చేసరికి ఇన్కంప్లీటెడ్ 4 ఛాంబర్స్ ఉన్నాయి, అసంపూర్ణంగా విభజించబడినటువంటి 4 గదులు కాబట్టి. సో ఓన్లీ బర్డ్స్లో మాత్రమే ఇంప్యూర్ అండ్ ప్యూర్ బ్లడ్ అనేది సపరేట్గా సర్క్యులేట్ అవుతుంది. సో ఇక్కడ పిక్చర్లో 4 ఛాంబర్డ్ హార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్యూరిఫైడ్ బ్లడ్, రైట్ సైడ్ అంతా కూడా ఇంప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది. ప్యూరిఫైడ్ బ్లడ్ ఏమో లెఫ్ట్ ఆర్కిల్ టు లెఫ్ట్ వెంట్రికిల్ టు బాడీ పార్ట్స్ టు ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ ఆర్కిల్ టు రైట్ వెంట్రికిల్ టు లంగ్స్. ఇలా పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్ దైహిక ప్రసరణ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటున్నాము. సో ఇది వీటిల్లో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. మ్యామల్స్లో కూడా ఇదే విధంగా ఉంటుంది సర్క్యులేషన్ అనేది. సో ఇక్కడ పిక్చర్లో మీరు క్లియర్గా 4 ఛాంబర్డ్ హార్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా బర్డ్స్ యొక్క బ్లడ్లో హై గ్లూకోజ్ కంటెంట్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ బర్డ్స్ యాజ్ హై బ్లడ్ షుగర్ ఆల్మోస్ట్ ట్వైస్ దట్ ఆఫ్ మమేలియన్ గ్లూకోజ్ లెవెల్స్. క్షీరదాల కంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి డబుల్ ఉంటుంది వీటిల్లో. ఎందుకంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ఆక్సిడేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, ఏటీపీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్, శక్తి ఎక్కువ విడుదల కావాలి కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ర్యాపిడ్ అండ్ హై ప్రెజర్ సర్క్యులేషన్. బ్లడ్ ఆఫ్ బర్డ్స్ హ్యాస్ హై బ్లడ్ ప్రెజర్. రక్త పీడనము అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్రెజర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రెజర్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది బర్డ్స్లో. వీటికి ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మ్యామల్స్తో కంపేర్ చేస్తే డబుల్గా ఉంటుంది. అదేవిధంగా మ్యామల్స్తో కంపేర్ చేస్తే బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ యొక్క రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉంటుంది. బర్డ్స్లో హృదయ స్పందన రేటు తర్వాత శ్వాసక్రియ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే దే నీడ్ హై ఎనర్జీ లెవెల్స్. వాటికి ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం కాబట్టి ఆటోమేటిక్గా రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉంటేనే ఆక్సిడేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది, సెల్ రెస్పిరేషన్ రేట్ పెరుగుతుంది, ఎనర్జీ ఏటీపీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడే హై మెటబాలిక్ రేటుకి తగినటువంటి ఎనర్జీ అనేది వీటికి సరిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ అడాప్టేషన్స్లో హై ఎఫిషియంట్ రెస్పిరేటరీ సిస్టమ్ అడాప్టెడ్ టు ద ఎనర్జీ డిమాండ్స్ ఆఫ్ ఫ్లైట్. ఎ బర్డ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ప్రొపోర్షనేట్లీ లార్జర్, మచ్ మోర్ ఎఫిషియంట్ దాన్ అదర్ ఎనిమల్స్. మిగతా ఎనిమల్స్తో కంపేర్ చేస్తే వీటి యొక్క శ్వాస వ్యవస్థ అనేది చాలా అడాప్టేషన్స్ అనుకూలనం చెంది ఉంటుంది ఎగరడానికి. ముఖ్యంగా వీటికి హై ఎనర్జీ అనేది అవసరం కాబట్టి రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇన్స్పిరేషన్ జరిగినప్పుడు లోపల తీసుకున్నటువంటి ఆక్సిజన్ సరిపోదు కాబట్టి డబుల్ రెస్పిరేషన్ ద్విశ్వాసక్రియకు అనుగుణంగా వీటిల్లో ఎయిర్ శాక్స్ వాయుగోనులు అనేటివి ఉండడం వీటి ప్రత్యేకత. అదేవిధంగా ఈ వాయుగోనులు అనేటివి శరీర బరువును తగ్గించి ఎగరడానికి కూడా యూజ్ అవుతాయి. సో ఇలాంటి అనుకూలనం మనకి ఇతర జీవుల్లో కనిపించదు. సో హై ఎఫిషియంట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉండడం బర్డ్స్ యొక్క ప్రత్యేకత. ఈ వాయుగోనులు అంటే ఒకసారి ఇన్స్పిరేషన్ జరిగినప్పుడు ఫస్ట్ లంగ్స్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది టిష్యూస్కి వెళ్తుంది, దెన్ ఎయిర్ శాక్స్లో ఉన్నటువంటి ఎయిర్ లంగ్స్లోకి వచ్చి ఇంకొకసారి వెళ్తుంది. అంటే ఒకసారి ఇన్స్పిరేషన్లో లోపల గ్యాసెస్ సర్క్యులేషన్ అనేది 2 టైమ్స్ జరుగుతుంది. అంతేకాకుండా నీమాటిక్ బోన్స్కి కావాల్సినటువంటి నీమాటిక్ బోన్స్లో ఉన్నటువంటి ఎయిర్ శాక్స్లో ఎయిర్ నింపడానికి కూడా ఈ ఎయిర్ లంగ్స్కు అటాచ్ అయినటువంటి ఎయిర్ శాక్స్ వాయుగోనులు అనేటివి హెల్ప్ అవుతాయి. ఇట్ ఆక్యుపైస్ అబౌట్ 1/5 ఆఫ్ ఇట్స్ బాడీ వాల్యూమ్, వైల్ ఇన్ అన్ యావరేజ్ మ్యామల్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ 1/20. లంగ్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్
are less flexible and relatively small, but they are interconnected with a system of large thin-walled air sacs in the front, anterior and back posterior portions of the body. సో ఇవి మామూలుగా మిగతా ఎనిమల్స్తో కంపేర్ చేస్తే లెస్ ఫ్లెక్సిబుల్, స్థితిస్థాపక రహితంగా ఉంటాయి. బర్డ్స్లో ఉన్నటువంటి లంగ్స్ అనేటివి చిన్నవిగా ఉంటాయి. తర్వాత ఇవి ముఖ్యంగా వాయుగోణులు, వాయు కోశాలతోటి అటాచ్ అయి ఉంటాయి, ఎయిర్ శాక్స్ తోటి ఇవి అటాచ్ అయి ఉంటాయి అన్నట్టు. పూర్వ భాగంలో పరాంత భాగంలో వీటికి అటాచ్ అయ్యి 9 వాయుగోణులు అనేటివి ఉంటాయి అన్నట్టు. సో ఇవి మెయిన్గా బర్డ్స్లో కనిపించేటటువంటి వీటి మిగతా లంగ్స్ యానిమల్స్లోనేమో లంగ్స్ ఎలాస్టిసిటీని ప్రదర్శిస్తాయి. ఇక్కడేమో నాన్ ఎలాస్టిక్, స్థితిస్థాపక రహితమైనటువంటి ఊపిరితిత్తులు అనేవి కనిపిస్తాయి. లెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇక్కడ మిగతా వాటిలో ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. These in turn are connected with air spaces in the bones. సో ఈ ఎయిర్ శాక్స్ అనేటివి ఎముకల్లో ఉన్నటువంటి వాయు గోణులు లేదా గాలి ప్రదేశాల్లోకి గాలిని నింపుతూ ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి వాటిని మనం నీమాటిక్ బోన్స్ అంటున్నాం, వాతిలోస్తులు అంటున్నాం. అవి శరీర బరువును తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. వెయిట్లెస్ అంటే వెయిట్ని తగ్గించే అడాప్టేషన్స్లో అదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, నీమాటిక్ బోన్స్ లేదా వాతిలాస్తులు ఉండడము అనేది. వాటిలో ఎయిర్ ఫిల్డ్ ఎయిర్ శాక్స్ అనేటివి వాయుగోణులు లేదా ఆల్వియోలై అనే స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి మనకి బోన్స్లో. దానివల్ల స్పాంజీగా వెయిట్లెస్గా తయారైతే బోన్స్ అనేటివి వాటిని మన నీమాటిక్ బోన్స్ లేదా వాతిలాస్తులు అంటున్నాం. ఇక్కడ చూడండి ఎయిర్ శాక్స్ యొక్క స్ట్రక్చర్స్ మీరు ఈ పిక్చర్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 9 వాయుగోణులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏవియన్ లంగ్స్ డు నాట్ హ్యావ్ ఆల్వియోలై యాజ్ మెమేలియన్ లంగ్స్ టు. సో క్షీరదాల్లో ఉన్నట్టుగా పక్షుల యొక్క ఊపిరితిత్తుల్లో గాలి గదులు అంటే ఊపిరితిత్తుల లోపల ఆల్వియోలై అనేటివి ఉండవు. అంటే మధ్యన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి గదులు అనేటివి ఉండవు. బట్ ఇన్స్టెడ్ కంటైన్ మిలియన్స్ ఆఫ్ టినీ ప్యాసేజెస్ నోన్ యాజ్ పారాబ్రాంకై కనెక్టెడ్ టు ద ఎయిర్ క్యాపిలరీస్. సో గాలి గదులు అనేటివి ఆల్వియోలై అనేటివి ఉండవు పక్షుల యొక్క ఊపిరితిత్తుల్లో. కానీ చాలా మైన్యూట్గా ఉన్నటువంటి పారాబ్రాంకై, అతి సూక్ష్మంగా ఉన్నటువంటి శ్వాస నాళికలు అనేటివి ఉంటాయి. శ్వాస నాళికలు అనేటివి అనేకంగా ఉండి ఇవి ఎయిర్ శాక్స్ యొక్క క్యాపిలరీస్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు. స్థితిస్థాపక రహితంగా నాన్ ఎలాస్టిక్ లంగ్స్ అనేటివి బర్డ్స్లో ఉండడం బర్డ్స్ యొక్క ప్రత్యేక లక్షణం. సో ముఖ్యంగా ఇక్కడ ఈ లంగ్స్లో హై అడాప్టేషన్స్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి ఫ్లైట్ అడాప్టేషన్స్లో. Here oxygen and carbon dioxide are exchanged with cross flowing blood capillaries by diffusion. సో ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఈ బ్రాంకైలో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క డిఫ్యూజన్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, జస్ట్ లైక్ ఆల్వియోలస్ లాగా. మిగతా వాటిల్లోనేమో వాయుగోణుల్లో ఉన్నటువంటి గాలిగదుల్లో ఉన్నటువంటి రక్తకేశ నాళికల ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేది. ఇక్కడేమో బ్రాంకై ద్వారా జరుగుతుంది. డయాఫ్రమ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ బర్డ్స్. పక్షుల్లో విభాజక పటలము అనేది ఉండదు. అండ్ ఇన్స్టెడ్ ద ఎంటైర్ బాడీ క్యావిటీ అండ్ ఎయిర్ శాక్స్ యాక్ట్ యాజ్ బిలోస్ టు మూవ్ ఎయిర్ త్రూ ద లంగ్స్. సో క్షీరదాల్లో ఉన్నట్టుగా ఇక్కడ విభాజక పటలము అనేది ఉండదు, ఉదర విధానము అనేది ఉండదు. అబ్డామినల్ క్యావిటీకి థొరాసిక్ క్యావిటీని డివైడ్ చేస్తూ డయాఫ్రమ్ అనేది ఉండదు. కాబట్టి ఈ వాయుగోణులు అనేటివి బాడీలో ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసి ఉంటాయి అంటే థొరాసిక్ క్యావిటీని దాటి కొంచెం కిందికి ఎక్స్టెండ్ అయి ఉంటాయి ఎయిర్ శాక్స్ అనేటివి. సో ఇక్కడ మీరు పిక్చర్లో ఎయిర్ శాక్స్ యొక్క పొజిషన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో బ్లడ్ ఫ్లో అనేది చూడండి, అక్కడ ఎయిర్ ఫ్లోకి బ్లడ్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దీన్ని మనం కౌంటర్ కరెంట్ మెకానిజం అంటాము. సో ఎయిర్ శాక్స్ అనేటివి ఈ రకంగా అరేంజ్ అయి ఉంటాయి. సో బర్డ్స్లో ఉన్నటువంటి 9 ఎయిర్ శాక్స్ బెలూన్స్ లాగా ఉబ్బి ఉండడం వలన ఈ ఎయిర్ శాక్స్ ఏంటి అంటే వన్ యాంటీరియర్ ఎయిర్ శాక్స్, థొరాసిక్ ఎయిర్ శాక్స్, తర్వాత పోస్టీరియర్ ఎయిర్ శాక్స్, ఇలా మనకి 9 ఎయిర్ శాక్స్ అనేటివి కనిపిస్తాయి. So inhaled air passes first into the posterior air sacs and then on exhalation into the lungs. When a second breath is instead inhaled into the posterior sacs, the air from the
ఫస్ట్ బ్రీత్ మూవ్స్ ఫ్రమ్ ద లంగ్స్ ఇంటూ ద ఎంటీరియర్ ఎయిర్ సాక్స్. ఇంత క్రితం నేను చెప్పినట్టుగా ఒకసారి ఇన్హేల్ జరిగినప్పుడు లోపల 2 సార్లు గ్యాసెస్ సర్క్యులేషన్ అనేది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అన్నట్టు. దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం. దిస్ డబుల్ రెస్పిరేషన్, ద్విశ్వాసక్రియ అంటాము. సో అంటే ఒకసారి మనం లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు మొట్టమొదట పోస్టీరియర్ ఎయిర్ సాక్స్లోకి వెళ్ళి ఆ తర్వాత లంగ్స్లోకి నిండుతుంది. తర్వాత ఎక్సిహాలేషన్ జరిగేటప్పుడు మొదట లంగ్స్లో నుంచి బయటకు వచ్చేసి ఆ తర్వాత ఎయిర్ సాక్స్ నుంచి ఎయిర్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు. సో ఇది మనకి మామూలుగా డబుల్ రెస్పిరేషన్లో అనేది బర్డ్స్లో ఉండడం ఒక ప్రత్యేక లక్షణం. దీనివల్ల ఆక్సిడేషన్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. టిష్యూస్కి ఆక్సిజన్ సప్లై అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బర్డ్స్ అనేటివి ఎగరడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. దిస్ సిస్టమ్ అలౌస్ బర్డ్స్ టు ఎంప్టీ దేర్ లంగ్స్ బిట్వీన్ బ్రీత్స్ మోర్ దాన్ అదర్ వర్టిబ్రేట్స్. సో మిగతా వాటిల్లో కాకుండా ఈ రకంగా ఉండడం వల్ల ఏంటి అంటే ఇన్హలేషన్కి ఎక్స్హలేషన్కి మధ్యన ఊపిరితిత్తులు అనేటివి కాసేపు ఎంప్టీగా ఉంటాయి. దిస్ కాజ్ మోర్ గ్యాస్ ఎక్స్చేంజ్ విత్ బర్డ్స్, ఆక్సిజన్ రిచ్ ఎయిర్, ఇంక్రీజింగ్ ద బర్డ్స్ టోటల్ ఆక్సిజన్ ఇంటేక్. ఆల్ బర్డ్స్ హ్యావ్ దిస్ వన్ వే ఎయిర్ ఫ్లో సిస్టమ్. అన్ని పక్షుల్లో కూడా ఇదే విధంగా వన్ వే ఎయిర్ ఫ్లో సిస్టమ్ని కలిగి ఉంటాయి అన్నట్టు. సో ఇది బర్డ్స్లో మాత్రమే కనిపించేటటువంటి హైలీ అడాప్టేషన్స్. ఇవి బాగా పరిణామం, అంటే పక్షులు ఎంతగా పరిణామం చెందాయి అంటే ఎగరడానికి శరీరాన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవాలో అన్ని రకాలుగా మార్చుకొని శరీర బరువును తగ్గించుకోవడము, ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటివి, బ్యాలెన్సింగ్ కావాల్సినటువంటి అనుకూలనాలు, అన్ని రకాలుగా ఉన్నతమైనటువంటి అనుకూలనాలని కలిగి ఉన్నాయి. అనుకూలనం చెందిన పరిణామం చెందాయి పక్షులు అనేటివి. ముఖ్యంగా పక్షులు అనేటివి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అంటే సరీసృపాల నుంచి ఏర్పడ్డాయి. రోమర్ అనే శాస్త్రవేత్త బర్డ్స్ని గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అన్నాడు. బర్డ్స్ని పక్షులు అనేటివి సరీసృపాల నుంచే ఏర్పడ్డాయి. సో మెనీ ఆల్సో హ్యావ్ 2-way ఫ్లో సిస్టమ్ విచ్ మే మేక్ యాజ్ మచ్ as 20% of the lungs of value. In both systems, the air is funneled down into air capillaries carrying oxygen, poor venous blood. సో ఇది మనకి ఈ ఎనిమల్స్లో ఉన్నటువంటి బర్డ్స్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం, ఇలాంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఉండడం. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్యూబులస్ ఆఫ్ ఆక్సిజన్ రిచ్ ఎయిర్ సాక్స్, ఎయిర్ ఈజ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ దట్ ఆక్సిజన్ hungry blood, while in distal tubules the oxygen content of air and blood are in equilibrium. Bird respiration creates a cross current circulation of air and blood. అంటే ఎయిర్కి ఆపోజిట్ సైడ్లో బ్లడ్ అనేది సర్క్యులేట్ కావడం అనేది పక్షుల యొక్క ప్రత్యేక లక్షణము అన్నట్టు. సో దీన్ని మనం కౌంటర్ కరెంట్ లేదా క్రాస్ కరెంట్ సర్క్యులేషన్ అని కూడా అంటాం. దిస్ ప్రొవైడ్స్ గ్రేటర్ కెపాసిటీ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అక్రాస్ పర్మియబుల్ రెస్పిరేటరీ మెంబ్రేన్. ఎక్కడైనా సరే ఎక్స్చేంజ్ జరగాలి అంటే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో సర్క్యులేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొప్పల మీద వాటర్ ప్రవహించే దిశకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇన్ ఎయిర్ సాక్ సిస్టమ్ ఆల్సో అలోస్ ఎవాపరేటింగ్ కూలింగ్. సో పక్షుల్లో ముఖ్యంగా ఒకసారి లంగ్స్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది బ్లడ్ టిష్యూస్కి సప్లై అయిన తర్వాత మళ్ళీ ఎయిర్ సాక్స్ నుంచి సెకండ్ టైం సప్లై అవుతుంది. సో దీన్ని మనం డబుల్ రెస్పిరేషన్ అంటాము. ఏ హై రేట్ ఆఫ్ మెటబాలిజం. బర్డ్స్లో జీవక్రియ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, హై మెటబాలిక్ రేట్ ఉంటుంది. బర్డ్స్ హ్యావ్ హై మెటబాలిజం అండ్ ఎండోథర్మీ ఫర్ క్విక్ జనరేషన్ ఆఫ్ పవర్ అండ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ హై బాడీ టెంపరేచర్. ఎండోథర్మిక్ మెటబాలిజం పర్మిట్స్ హైలీ ఎఫిషియంట్ కెమికల్ రియాక్షన్స్ ఎట్ ఆప్టిమమ్ టెంపరేచర్స్. సో
బర్డ్స్ యొక్క మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుందో రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టిష్యూస్కి ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉంటుందో సెల్ రెస్పిరేషన్ అనేది, ఫుడ్ ఆక్సిడేషన్ అనేది జరిగి ఎనర్జీ ఏటీపీ యొక్క ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల అంటే దీనికి మెయిన్గా ఇలా ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎండోథర్మిక్ నేచర్ ఉండడం కూడా క్విక్ ఎనర్జీ జనరేషన్కి ఒక అడ్వాంటేజ్. తర్వాత డబుల్ రెస్పిరేషన్ కూడా ఒక అడ్వాంటేజ్. హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కూడా వీటిల్లో హై ఎనర్జీ లెవెల్స్ లేదా ఏటీపీ యొక్క ప్రొడక్షన్కి ఉన్నటువంటి ఒక అడాప్టేషన్ అన్నట్టు. సో ఇది బ్లడ్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బర్డ్స్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఫ్లైట్ అండ్ నీడ్ ఎఫిషియెంట్ ఆక్సిజన్ సర్క్యులేషన్ ఇన్ హై ఆల్టిట్యూడ్స్. సో ఇవి హైట్లో ఎగురుతాయి కాబట్టి పైకి ఎగిరినప్పుడు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ ఎయిర్ సాక్స్ ఉండడం, డబుల్ రెస్పిరేషన్ జరగడం అనేది వలన అవి హైట్లో ఎగురుతున్నా కూడా ఆక్సిజన్ అనేది బాగా సప్లై అవుతుంది. అదేవిధంగా ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం. హైట్లో ఎగురుతుంటే ఎప్పుడు కూడా మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు వర్క్ చేస్తున్నట్టుగా ఎగురుతూనే ఉంటాయి కాబట్టి వాటికి హై ఎనర్జీ అనేది వాటికి ఎనర్జీ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి వీటికి ఈ డబుల్ రెస్పిరేషన్ ఉండడం అనేది వీటికి అన్ని రకాలుగా ఎనర్జీ ప్రొడక్షన్కి, పవర్ ఇంక్రీజింగ్కి అన్ని రకాలుగా, అదేవిధంగా బాడీ వెయిట్ రెడ్యూస్ కావడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి అడాప్టేషన్స్ ఏంటి అంటే దీంట్లో ఎయిర్ సాక్స్ ఉండడం. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఫ్లైట్ హ్యావ్ లెడ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ unidirectional pulmonary system to provide the large quantities of oxygen required for their high respiratory rates. ముఖ్యంగా వీటిల్లో డైరెక్షనల్ పల్మనరీ సిస్టమ్ ఉండడం అనేది కూడా ఈ హై ఆక్సిడేషన్ రేట్కి ఇవి అడ్వాంటేజ్గా ఉంది. ఊపిరితిత్తులు కాసేపు గ్యాప్ అంటే కాసేపు ఎంప్టీగా ఉండడం, వాటిలో డబుల్ సర్కిల్ రెస్పిరేషన్ జరగడం అనేది వీటికి మెయిన్ అడ్వాంటేజ్గా ఉంది అన్నట్టు. This high metabolic rate provides large quantities of radicals in the cells that can damage DNA and leads to tumors. Birds, however, do not suffer from an otherwise expected shortened lifespan. Their cells have evolved a more efficient antioxidant system than those found in other animals. సో ఇలా హై మెటబాలిక్ రేట్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ రాడికల్స్ అనేటివి ప్రొడ్యూస్ అయిపోయి ట్యూమర్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. బట్ బర్డ్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే డు నాట్ సఫర్ ఫ్రమ్ అన్ అదర్వైజ్ ఎక్స్పెక్టెడ్ షార్ట్ అండ్ లైఫ్ స్పాన్ యాజ్ దేర్ సెల్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ టు మోర్ ఎఫిషియెంట్. వీటిలో మెయిన్గా కణాలలో యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ అనేది ఎక్కువగా పరిణామం చెంది ఉండడం వలన మిగతా ఎనిమల్స్ కంటే ఇవి ఎఫిషియెంట్గా అంత హై మెటబాలిక్ రేట్ ఉన్నప్పటికీ కూడా వాటిల్లో ఎలాంటి డ్యామేజెస్ లేకుండా అవి హెల్తీగా ఉండగలుగుతాయి అన్నట్టు. ర్యాపిడ్ హార్ట్ బీట్. నెక్స్ట్ అడాప్టేషన్ ఏంటి అంటే ద 4-chambered heart ఈజ్ లార్జ్ విత్ స్ట్రాంగ్ వెంట్రిక్యులర్ వాల్స్. జఠరిక గోడలు అనేటివి చాలా మందంగా ఉంటాయి. ద హార్ట్ బీట్ ఈజ్ రిలేటివ్లీ ఫాస్ట్ కంపేర్డ్ టు మ్యామల్స్ అండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టర్కీ హార్ట్ బీట్ 93 times per minute. వీటిల్లో హార్ట్ బీట్ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజియన్లో దాదాపు 130 times, టర్కీలో 93 times, హ్యూమన్ బీయింగ్లో 72 times. అంటే మ్యామల్స్తో కంపేర్ చేస్తే వీటి యొక్క హార్ట్ బీట్ అనేది ఎక్కువ, హృదయ స్పందన రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా హృదయ స్పందన రేటు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నిమిషానికి ఎక్కువ సార్లు కొట్టుకుంటే మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా హృదయ స్పందన రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. హై బాడీ టెంపరేచర్. ద చికెన్ హార్ట్ బీట్స్ 250 times per minute. ఏ స్మాల్ బ్లాక్ క్యాపర్డ్ చికెన్ హార్ట్ బీట్స్ 500 times. సో బాడీ సైజ్ తగ్గుతున్న కొద్దీ దాని యొక్క హార్ట్ బీట్ రేట్ అనేది పెరుగుతుంది. బర్డ్స్ నార్మల్లీ మెయింటైన్ ఏ బాడీ టెంపరేచర్ ఆఫ్ 38 degrees centigrade to 42 degrees centigrade. సో బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అందుకనే వీటిని మన స్థిరోష్ణ జీవులు అన్నాం. దీస్ ఆర్ ద ఎనర్జీ, ఎక్కువ శక్తి విడుదల కావడానికి ఉన్నటువంటి అడాప్టేషన్స్ బర్డ్స్లో.
నెక్స్ట్ స్ట్రీమ్ లైన్ అడాప్టేషన్స్ ఏమున్నాయి బర్డ్స్లో? బాడీ యొక్క సైజ్, షేపు, అవి కూర్చునే విధానము, ఎగిరేటప్పుడు వాటి యొక్క బాడీ ఉండే విధానము, ఇవన్నీ కూడా వీటికి ఒక స్ట్రీమ్ లైనింగ్. ఇది కూడా ఎగరడానికి కావలసినటువంటి అనుకూలనాలు, స్ట్రీమ్ లైనింగ్ అడాప్టేషన్స్ అనేటివి. సో ముఖ్యంగా బాడీలో పర్ఫెక్ట్ సిమ్మెట్రీ, కాంటూర్ ఫెదర్స్ దట్ ఓవర్లాప్ కవరింగ్ అండ్ స్మూతింగ్ ఎనీ ఇర్రెగ్యులర్ ఆర్ imperfection of a bird's shape, making it streamlined and decrease drag. The perfectly streamlined spindle shaped body helps to overcome air resistance. సో బాడీలో ఎలాంటి పార్ట్స్ కూడా బయటికి ఎక్స్పోజ్ కాకుండా కాంటూర్ ఫెదర్స్ అనేటివి మొత్తం దేహాన్ని ఆవరించి ఉండడం, కాంటూర్ ఫెదర్స్. సో వీటిని మనం దేహ పిచ్చాలు అంటాము, కవర్డ్స్ అని కూడా అంటాము. ఇవి ఆవరించి ఉండడం, తర్వాత స్పిండిల్ షేప్ బాడీ ఉండడం, దేహం అనేది కండే ఆకారంలో ఉండడం వలన వాయు ఉపరితలాన్ని ఈజీగా చొచ్చుకొని పోతాయి. ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇలా ఉండడం వలన. బాడీ హెల్ప్స్, స్పిండిల్ షేప్డ్ బాడీ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఎయిర్ రెసిస్టెన్స్. గాలి ఉపరితలాన్ని చొచ్చుకొని ఈజీగా పోవడానికి ఈ స్పిండిల్ షేప్ బాడీ అనేది యూజ్ అవుతుంది. ఈకల చేత దేహం ఆవరించబడి ఉండడం అనేది కూడా మెయిన్గా పర్ఫెక్ట్ సిమెట్రీ ఉండడం. రిట్రాక్టబుల్ ల్యాండింగ్ గేర్, లెగ్స్ దట్ ఫోల్డ్ ఇంటూ ఫెదర్స్ డ్యూరింగ్ ఫ్లైట్ టు రెడ్యూస్ డ్రాగ్. ఎగిరేటప్పుడు ఇవి లెగ్స్ని ఫెదర్స్లోకి ముడుచుకొని ఉంచడం. ఎలిమినేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సౌండ్, గ్యాదరింగ్ డివైజెస్, నో విజిబుల్ ఇయర్స్. సో ఎలిమినేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సౌండ్ గ్యాదరింగ్ డివైజెస్, సో బాహ్యంగా ఉన్నటువంటి ఎలాంటి శబ్దాలను కూడా ఇవి గ్రహించకుండా. ఓవిపారస్ రిప్రొడక్షన్ ఉండడం, అండోత్పాదక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉండడం కూడా వీటిల్లో ఈ స్ట్రీమ్ లైన్ బాడీ, తర్వాత బాడీ యొక్క ఎగరడానికి కావాల్సినటువంటి అనుకూలనాల్లో వీటిని మనం ప్రధానమైనటువంటి వాటిగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ముఖ్యంగా డ్రాగ్ని రెడ్యూస్ చేయడానికి ఈ ఫెదర్స్ ఉండడం, లెగ్స్ను ముడుచుకొని ఎగరడము, ఇవన్నీ కూడా సౌండ్ ఎలిమినేషన్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ప్లేస్మెంట్ అండ్ రిడక్షన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఓన్లీ లెఫ్ట్ ఓవరీ అండ్ లెఫ్ట్ ఓవిడక్ట్ మాత్రమే ఉంటుంది వీటిల్లో. క్షీరదాలతో కంపేర్ చేస్తే వీటిల్లో బాడీ అంటే క్షీరదాలలో 2 ovaries and 2 oviducts ఉంటాయి. బట్ ఎనీథింగ్ ఆన్ ఏ మ్యామల్ దట్ protrudes ఈజ్ ఇంటర్నల్ ఆన్ ఏ బర్డ్ అండ్ ఎనీ ఓపెనింగ్స్ ఆర్ కవర్డ్ బై ఫెదర్స్. సో ఇక్కడ బయటకు ఉన్నటువంటి ప్రతి ఓపెనింగ్ కూడా ఫెదర్స్, ఈకల చేత కవర్ చేయబడి ఉండడం అనేది కూడా పక్షుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం. రిప్రొడక్టివ్ సిస్టమ్ను రెడ్యూస్ చేసుకోవడంలో, వెయిట్ని తగ్గించుకునే అడాప్టేషన్స్లో కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్ట్రీమ్ లైన్ బాడీ కూడా అదొక ప్రత్యేకమైనటువంటి అడాప్టేషన్, అనుకూలంగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పక్షుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుకూలనాలు. నెక్స్ట్ వీడియోలో ఇవి బ్యాలెన్సింగ్ కోసం ఏం చేస్తాయి బర్డ్స్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మరొక వీడియోతోటి నేను మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.